హైదరాబాద్ హయత్ నగర్ లో విజయవాడ జాతీయ రహదారిపై స్థానిక కాలనీ వాసులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు దాటుతూ పలువురు ప్రమాదాల్లో చనిపోతున్నారని, కనీస వసతులు లేవని నిరసన వ్యక్తం చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గతంలో R&D కానీ ఈవెన్ హైవే కాంట్రాక్టర్ కానీ చాలా వినతులు ఇచ్చాము. రోడ్డు మీద పిల్లల ప్రాణాలు ఏంటంటే ఒక చిన్న పిల్లలకు పడపడపడ చిన్న పిల్లలు ఆడుకుంటే ఎట్లా వెళ్ళిపోతాయో కార్లు గుద్దుకొని చిన్నపిల్లలకు చాలా నష్టం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇది ఒక మంచి హబ్ లాగా ఉంది. ఈ పక్కన కోర్టు ఉంది, అటు పక్కన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 2 బ్యాంకులు ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్ కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మాకు హైవే వాళ్ళు ఏదైతే ముందుగా మాకు ఫుట్ ఓవర్ ఇస్తాము, కింద నుంచి బ్రిడ్జ్ కడతామని చెప్పినారు. ఇంతవరకు దాని గురించి ఏం యాక్షన్ తీసుకోలేదు. రోజు కొన్ని అంటే మీకు పేపర్లు వచ్చే ప్రాణాలు కనిపిస్తుంది, పేపర్లకు రాకుండా ప్రాణాలు చాలా గాల్లో కలిసిపోతాయి. దీని గురించి R&B వాళ్ళు మరి ఈ యొక్క హైవే అథారిటీ వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని మా కంపెనీ తరఫున మరియు చుట్టుపక్కల కాలేజ్ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి. ఈ లెక్చరర్స్ కాలనీ, ఈ రాఘవేంద్ర కాలనీ, ఈ రోడ్డు గవర్నమెంట్ కోర్టు ఉంది, హయత్ నగర్ డిపో ఉంది. రోజుకొకరు యాక్సిడెంట్లు అయ్యి నేషనల్ హైవే మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఎంతమంది దాటుతారు. కాలేజీ పిల్లలు, విద్యార్థులు, ముసలు, రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ, మహిళలు కూడా దాటడానికి చాలా ఇబ్బంది అయింది. ఇమ్మీడియట్ లా మన ఒక డాక్టర్ చదివే అమ్మాయి యాక్సిడెంట్ అయి చనిపోయింది. నిన్న రీసెంట్ కాలనీ ఒక మా బాబుకు ఇది ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేషనల్ హైవే వాళ్ళు ఇమ్మీడియట్ లా యాక్షన్ తీసుకొని తగిన సమస్య పరిష్కారం చేశారని